Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I last. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అక్కడ ర్యాబిట్ కనిపిస్తుందా మీకు? స్ప్రింగ్ స్టార్ట్ అయింది, చక్కగా సమ్మర్ ఇలా ఉంది అన్నప్పుడు మంచిగా ర్యాబిట్స్ కనిపిస్తాయి అనమాట. వింటర్లో కూడా కనిపిస్తాయి, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చీకటిగా ఉంటుంది కాబట్టి అప్పుడు అంత గమనించలేము అనమాట. ఈ టైంలో భలే కనిపిస్తాయి, పెద్దగా ఉంటాయి ర్యాబిట్స్, ఇట్లా వస్తూ ఉంటాయి. అండ్ వీలైనంత వరకు వాటికి ర్యాబిట్స్కి క్యారెట్ అవి వేసేస్తూ ఉంటారనమాట, కిటికీలోంచి అవి తింటూ ఉంటాయి. ఇంకా అది నా కళ్ళ ముందు నుంచే వెళ్ళింది, అక్కడ వరకు వెళ్ళే వరకు నేను గమనించుకోలేదు. బాబు స్కూల్కి వెళ్ళాడు అనమాట, అందుకని బాల్కనీలోకి వెళ్ళాను. మండే మార్నింగ్ రొటీన్ బ్లాగ్. పాపని పంపించలేదు ఆ రోజు, ఎందుకనో నాకు అసలు ఒక్కదాన్నే ఉండాలని అస్సలు అనిపించలేదు. ఈయన అన్నారు పంపించేలే ఏం కాదు అని, బట్ ఏమో అసలు నా వల్ల కాలేదు. చిన్న స్టంట్ అయిందిలేండి ఈయన బయలుదేరిన రోజే. నాకు అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉంది. కొంచెం మైండ్ యాబ్సెంట్ పనులు చేస్తున్నాను అనమాట. ఎవరొకళ్ళు ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా అందుకనే ఒక్కదాన్నే ఉండాలని అనిపించలేదు. ఇంకా దాన్ని ఆపేశాను, స్కూల్కి పంపించలేదు. ఇంక నేను పాప కుట్టోడు అనమాట. మండే హ్యాపీగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా నేను ఏంటంటే చేసింది, నేను వెళ్ళిన తర్వాత వార్డ్రోబ్స్లో ఉన్న పాత బట్టలు కొన్ని ఎప్పటికప్పుడు అండి 6 months 4 monthsకి ఒకసారి పొట్టయిపోతున్నాయి అనమాట బట్టలు. వీళ్ళకి ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారో అసలు నమ్మలేకపోతున్నాను. ఆ బట్టలన్నీ చాలా వరకు ఉన్నాయి అన్నమాట, షార్ట్ అయిపోయినవి. అవి తీసి పెట్టుకుంటే కొంచెం స్పేస్ వస్తుంది అండ్ మనకు తెలుస్తుంది అట్లీస్ట్ ఏవి వేసుకునేవి ఏవి వేసుకోనివి చాలా ఉన్నాయి అన్నమాట. అసలు వేసుకునేవి కన్నా పొట్టయిపోయినవి ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ర్యాక్స్లో. ఇంకా నేనేం చేశానంటే అన్నీ తీసి పక్కన పెట్టాను అనమాట. అవి తీసేసరికి విచిత్రం ఏమైందంటే బాబు పెద్ద టీషర్ట్స్ అన్నీ పాపకు సరిపోతున్నాయి అండ్ ఈయనకి షార్ట్ అయిపోయినాయి. లైక్ ఈయన షింక్ అయిపోయిన టీషర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ అట్లా ఉంటాయి, అట్లా పక్కన పెట్టి ఉంచుతాను. ఇండియాకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అన్నట్టు. అవన్నీ మా పెద్దోడికి సరిపోతున్నాయి. ఇప్పుడు అంత హైట్ అయిపోయాడు వాడు, ఎందుకులేండి దిష్టి తగిలేస్తుంది. ఇంకా ఈయన టీషర్ట్స్ అన్నీ మా పెద్దోడు టీషర్ట్స్ అన్నీ మా పాప వేసుకుంటుంది. అలా ఇంట్లో రీసైకిల్ చేస్తున్నాం. నాకు భలే అనిపించింది నిజంగా. అసలు అంటే లైక్ చూడండి, మనం ఏదో థ్రిఫ్ట్ అది ఇది అని అంటాం, వాళ్ళకి ఇవ్వండి అని. మన ఇంట్లో రీసైకిల్ చేసుకోవడం అనేది ఆ కిక్కే వేరే. అసలు భలే ఉంది నాకు. అవన్నీ బట్ట ఇలా పక్కన పెట్టి ఉంచితే అండ్ మా పెద్దోడిది నైట్ డ్రెస్ ఒకటి అత్తయ్య ఇంకా లాస్ట్ అనంగా కుట్టారనమాట. నైట్ డ్రెస్ మెటీరియల్ కూడా నేనే తీసుకుని పెట్టి ఉంచాను. అది ఎప్పటి నుంచో అలానే ఉంది మెటీరియల్. లాస్ట్ మినిట్ అంటే లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడే కుట్టి పంపించారనమాట. అదేంటంటే అప్పుడు వీడు వేసుకోవడానికి చాలా షార్ట్ అయిపోయింది. సరే నాకు అనిపించింది అది పర్పుల్ అనమాట. నేను వద్దన్న పర్పుల్ది తీసుకున్నారు. పర్పుల్ది బాయ్స్ వేసుకుంటారు చెప్పండి, వాడు ఇష్టపడలా. సరే పోనీ వేసుకుందాం అన్నా కూడా ఆ టైంలో అది పొట్టయిపోయింది అనమాట. ఇంకా అది ఇప్పుడు పాపకు సరిపోతుంది. ఇంకా అలాగా దొరికేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది, అత్తయ్య కుట్టినవి దొరికినాయి అని చెప్పి. ఇంకా మండే అంతా విచిత్రం ఏంటంటే మా కుట్టిగాడు ధైర్యం చేసి పాకేశాడు. అసలు యాక్చువల్గా కింద పెడితే మ్యాట్ మీద అస్సలు పాకట్లేదు, అలానే కూర్చుని ఉంటాడు, లేదంటే బొమ్మలతో ఆడతాడే తప్ప పాకడం వాడికి ఇష్టం లేదనమాట అసలు. ఎందుకంటే 2-3 సార్లు పడ్డాడు, అప్పటి నుంచి వాడు భయానికి పాకట్లా. కానీ ఆ రోజు మాత్రం ధైర్యం చేసి పాకేశాడు దాని రబ్బర్ బ్యాండ్ కోసం. ఇంకా అలా పాకుతున్నాడు కదా అన్నట్టు ఇంకా అది పాకిస్తానే ఉందన్నమాట వాడి చేత. భలే అనిపించింది అది. కరెక్ట్ అదే టైంకి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, భలే హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇంకా ఒక మైల్ స్టోన్ అయితే ఫినిష్ అయిపోయింది. బెడ్ మీద అయితే చక్కగా పాకుతాడు, అటు ఇటు వెళ్ళిపోతాడు. బెడ్రూమ్స్లో మాకు కార్పెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పాకేస్తాడు ధైర్యంగానే. కానీ ఇలా నేల మీద పాకడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది. ఇంకా ఆ రోజు వంటకి పాలకూర పప్పు ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. చాన్నాళ్ళు అయిపోయింది పప్పు తిని. కాదు ఈయన ఎళ్ళక ముందే తిన్నాం అనుకుంటా ఆ వీక్లోనే.
కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆకుకూర పాడైపోద్ది త్వరగా, వండేసుకోవాలి. అందుకని వండుతున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏ వెజిటబుల్స్ వేస్ట్ చేయడానికి లేదు. నేను ప్లాన్ రాసుకోకపోయినా ఈ వీక్ ఏం తినాలి అని చెప్పి నాకైతే మైండ్లో ఒకటి అనేసుకున్నాను అనమాట. ఈ కూరగాయలు తీసుకునేటప్పుడు నేను కూడా వెళ్ళాను కదా ఈసారి ఈయనతో పాటు. సో అవి తీసుకునేటప్పుడే నేను అనుకున్నాను ఈ డే ఇది చేసుకోవాలి అని. లైక్ కొన్ని కూరగాయలు ఉంటాయి, అవి ఎక్కువ టైం నిల్వ ఉండవు ఫ్రిడ్జ్లో, తొందరగా వండేసుకోవాలి. ఆ విధంగా ఇంకా నేను అనుకున్నాను అనమాట. సరే ఇంకా ఆకుకూర ఫినిష్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా అందుకని ఆకుకూర పప్పు పెట్టేస్తున్నాను. వీళ్ళకి ఏంటంటే ఆకుకూర పప్పు అంటే ఈయన చేస్తే చాలా ఇష్టం, నేను చేస్తే ఏదో చేసిందిలే అన్నట్టుగా తింటారనమాట. కానీ ఆ రోజు మాత్రం సూపర్గా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు పిల్లలు అయితే. ఇంకా ఆ రోజు ఇంకా ట్యూస్డే కూడా బాగా ఎండగా ఉండింది, భలే ఉండింది క్లైమేట్. అసలు ఎంత బాగుందంటే బయటికి వెళ్ళిపోవాలని అనిపించింది అనమాట, అంత బాగుంది. కానీ అంత ఓపిక లేదు అండ్ వెళ్ళేంత ధైర్యము లేదు నాకు. బాల్కనీలోనే కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నా అన్నమాట. ఇంకా అలా బాల్కనీలోనే కాసేపు సెటిల్ అయ్యి కూర్చుని నుంచుని చూసుకుని అట్లా చేసాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డే మొత్తం అస్తమాను బాల్కనీలోకి వెళ్ళి చూసుకోవడమే అనమాట. అంత మంచిగా ఉంది క్లైమేట్ ఇవ్వండి ఎండగా. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం పడుకునేటప్పుడు మాత్రం భలే చిరాగ్గా ఉంటుంది, ఆ వెలుతురంతా మొహం మీద పడి. అండ్ నైట్స్ అయితే ఇంకొక 1 వీక్లో మాకు డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోద్దండి. అంటే లైక్ ఈ టైం డిఫరెన్స్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వింటర్ టైం ఉండదు, సమ్మర్ టైం వచ్చేస్తుంది. సో 1 hour ముందుకు వెళ్ళిపోతాం మళ్ళీ. ఇంకా ఏంటంటే నైట్ వరకు వెలుతురు ఉంటానే ఉంటుంది, చీకటి పడదు. ఆ వెలుతురికి నిద్రే పట్టదనమాట. వీడిగా తేడా కొట్టేసేసి పొద్దున్నే లేచిపోతున్నాడు అండ్ మధ్యాహ్నం కంప్లీట్గా పడుకోవట్లేదు, అనిపిస్తుంది. అండ్ ఎదుగుతున్నాడు కదా, ఎదుగుతున్నప్పుడు కూడా నిద్ర తక్కువైపోతుంది అని అంటారు కదా, సో అది కూడా ఉంది. ఇంకా అదైతే చేశాను. పప్పు ఇంకా ప్యారలల్గా పనులు అనమాట. నాకైతే ఏదో ఒకటి అంటే లైక్ సర్దాలి అని చాలా నాళ్ళు అయిపోయింది. నా కాస్మెటిక్స్ ర్యాక్స్ ఇవన్నీ కూడా సర్ది ఆ రోజు ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి దీని క్లిప్స్ పెట్టే ర్యాక్స్ కూడా అసలు ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చెయ్యాలి అని అయితే అనుకున్నాను, చేస్తాను లేదో మీరు చూద్దరు కానీ ఈ వ్లాగ్లో. ఇంకా కుక్కర్ ఎందుకు అట్లా ఉందంటే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు తెలియదు కదా డిష్ వాషర్లో పెట్టకూడదన్న విషయం. నాకు తెలియక నేను వచ్చిన కొత్తలో అలా పెట్టేశాను అనమాట అన్నీ. ఇంకా అలాగా వేడికి అలా బ్లాక్ కలర్లో మారిపోయింది. పని చేస్తుంది కానీ కలర్ మాత్రం అలా ఉంటుంది. అండ్ దాన్ని గట్టిగా వేసి రుద్ది కడిగేంత ఓపిక నాకు అస్సలు లేదు. అప్పటి నుంచి అట్లానే మామూలుగా వాడేస్తున్నాను అండ్ మళ్ళీ డిష్ వాషర్లోనే పెడుతున్నాను. ఎందుకంటే ఆ కుక్కర్ ఎగ్స్ బాయిల్ చేయడానికే వాడతా, ఇంకా దేనికి వాడను. ఇంకా అందుకని అలా వదిలేసాను అనమాట. ఇప్పుడు ఆ కలర్ ఎవడు చూసాడులే అన్నట్టు. ఇంకా మామిడికి ఏంటంటే బొమ్మలతో బోర్ కొట్టేసింది. ఇప్పుడు గిన్నె స్పూన్ అనమాట బొమ్మలు, ఆ సౌండ్ ఇష్టం. ఇంకా అలాగా నోట్లో పెట్టుకుని ఏదో తింటున్నట్టు అలా చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇలా కాళ్ళ దగ్గర వేసేసుకుని నేను పని చేసుకుంటా కూర్చున్నాను అనమాట. వంట భలే ఈజీగా అయిపోతుంది. పాప ఉంటే కనుక ఎంటర్టైన్ అయిపోతాడు వాడు, అంటే లైక్ గోల్ చేయడు. పాప లేదు అంటే కనుక ఇంకా నేను ఎత్తుకోవాలి అన్నట్టుగా ఇంకా నా కాళ్ళ దగ్గరకు వచ్చేసేసి పిలుస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, నైటీ లాగుతాడు, అట్లా చేస్తూ ఉంటాడు అనమాట కింద పెడితే. పాప ఉంటే కనుక నాకు అసలు ఆ టెన్షనే ఉండదు. నేను అలా చూస్తూ ఉంటాను, అది ఆడిపిస్తూ ఉంటుంది, వాడు ఆడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, టైంపాస్ అయిపోతుంది చక్కగాని. ఇంకా అసలు ఈయన లేకపోవడం ఏమో కానీ నాకు 10:30, 11 కల్లా వంట అయిపోతుంది. దాని తర్వాత అంతా కుట్టోడితోనే. ఇంకా ఆ 10:30, 11కి కూడా నేనేం పొద్దున్నే మొదలెట్టి వంట అంతంతసేపు కాదు, జస్ట్ 1/2 అవర్లో అయిపోతుంది అనమాట మొత్తం పని అంతాని. అంత ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అండ్ అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి నేను చేసే కర్రీస్ కూడా చాలా బేసిక్గా. అండ్ ఈయన ఉన్నప్పుడు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కర్రీసే తింటారు. సో అలాంటివే మేము వండుకుంటాం, అలాంటివే తింటాం. కానీ ఇప్పుడు ఈయన లేరు కదా, అందుకని చెప్పి వెరైటీస్ అన్నీ ట్రై చేస్తున్నా అనమాట.
అండ్ పిల్లలకు కూడా నచ్చుతున్నాయి, ఇష్టంగా తింటున్నారు. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా. ఇంకేంటంటే ఈయన ఆడి థ్రెషోల్డ్ అయిపోయింది, ఇంకా ఎత్తుకోమని చెప్పి గోల. అందుకని ఇంకా తీసేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేశాను కదా, సరే ఎగ్ టేస్ట్ చేపిద్దాము అని చిన్న ముక్క అయితే పెట్టాను, కానీ వాడికి అస్సలు నచ్చలేదు అనమాట. తువ్వను ఊసేసాడు వెంటనే ఎగ్ నచ్చక. బట్ ఏది బలవంతం చేయను, అలాగో వేరే తింటున్నాడు కదా, చికెన్ అవన్నీ బాగానే తింటున్నాడు. సో ఎగ్ తినకపోతే ఏమైనా వచ్చింది నష్టం లేదు, ఇంకా అందుకని బలవంతం చేయలే వాడిని, నచ్చలేదు అని చెప్పి. వాడికి ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ అంటే ఇష్టం బాగా. పిల్లలకి ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళని ఎవరన్నా చూసారా అసలు? వీడు వెరైటీ, ఏ ఫ్రూట్ పెట్టినా చక్కగా తింటాడు. ఇప్పటివరకు ఆరెంజ్ ట్రై చేయాలి, ఆరెంజ్ ఇంకా లెమన్ ట్రై చేయాలి యాక్చువల్గా. అది ట్రై చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే ఆ రోజే వ్లాగ్ ఒకటి పెట్టాను, ఈయన వెళ్ళిపోయేది. ఇంకా ఆ వ్లాగ్ చూస్తా కూర్చున్నారనమాట. వీడేంటంటే ఈ మధ్యన టీవీలో వాడి ఫేస్ వాడే చూసుకుని తెగ నవ్వేసుకుంటున్నాడు, తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. అందుకని వాడికి పెట్టి చూపిస్తున్నా అనమాట. ఇంకా వాడు చూడండి ఎలా అంటున్నాడు ఫుడ్ తినను అని చెప్పి. జుట్టు మీద, మొహం మీద మొత్తం అంతా పడింది, కంటి దగ్గర కూడా పడింది కుట్టోడు, కంట్లో కూడా పడింది. అయ్యో ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందనగా రకరకాల బర్డ్స్ వస్తాయి, భలే కలర్ఫుల్గా ఉంటాయి, కిటికీలోంచి భలే కనిపిస్తుంటాయి. ఒక్కోసారి అయితే ఇక్కడ కిటికీ దగ్గర కూడా వాళ్ళు నుంచుంటాయి అన్నమాట. మనం తీసేలోపు ఎగిరిపోతాయి, భలే కలర్స్లో ఉంటాయి అన్నమాట. ఇది వరకట్లో బాల్కనీ మేము గ్లాస్ వేయించక ముందు బర్డ్ ఫుడ్ పెడితే భలే వచ్చేసేవి, కానీ ఇప్పుడు గ్లాస్ వేయించాం కదా, సో ఇంకా అవి రావు. ఒకసారి వచ్చింది బర్డ్, చాలా భయపడ్డాము. అది బయటికి ఎలా పంపించాను, ఎట్లాగట్లా అయితే పంపించాం. అంటే మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లోనే, సో ఇంకా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చాన్నాళ్ళ తర్వాత దీనికి తలస్నానం చేయించాను నేనే, ఎందుకంటే అసలు ఫుల్ ఆయిల్ రాసుకుంది, అస్సలు సరిగ్గా పోసుకోలేదు అనమాట. లాభం లేదని చెప్పి ఇంకా నేనే, చాన్నాళ్ళు అయిపోయింది అసలు దాన్ని తలస్నానం చేయించి. నేను అది అంటా ఉండింది, స్నానం చేయించడం ఎన్ని డేస్ అయిపోయిందో అమ్మ స్నానం చేయించను నాకు అని చెప్పి. ఇంకా భలే అనిపించింది. వీడిని టబ్లో పెట్టి దానికి స్నానం చేయించి అంటే నేను చేసి వాడికి చేయించాను అనమాట. ఇంకా ప్రేయర్ చెప్పేసేసుకుని ముందరైతే ఆడిని పడుకోబెట్టాలి. నేనైతే ఆడ మేల్కొని ఉండగా తినాలంటే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుంది, ఆ అరుపులు గోల కేకలు. ముందరైతే ప్రేయర్ చెప్పేసుకుంటాము. అండ్ ఎవ్రీడే ఇలాగా స్నానం చేసి ప్రేయర్ చెప్పుకోవడం, పడుకునే ముందు ప్రేయర్ చెప్పుకోవడం, మార్నింగ్ లేవగానే ప్రేయర్ చెప్పుకోవడం చాలా మ్యాండేటరీగా చెప్తా ఉంటాను అనమాట వీళ్ళకి, చెయ్యాలి అని చెప్పి. అండ్ వాళ్ళు అలవాటు చేసుకోవడం కూడా మంచిది, ఎందుకంటే ఏదన్నా అంటే లైక్ వాళ్ళకి ఫ్యూచర్లో ఏదన్నా అవసరం పడినా, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ లైఫ్లో ఏదన్నా కష్టం వచ్చినా వాళ్ళు ఏమంటారు, వాళ్ళ చుట్టుపక్కల జనాల్ని, వాళ్ళ చుట్టుపక్కల ప్రపంచాన్ని అడగకుండా దేవుడితో మాట్లాడడం, ఆ రిలేషన్షిప్ దేవుడితో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా ఏమంటారు ట్రూత్ఫుల్గా ఉంటుంది అనమాట దేవుడితోటి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చుట్టూ ఉన్న మనుషులతో కన్నా. సో అదే చెప్తా ఉంటాను. ఏంటి నిన్నే చూడాలా, ఈయన చూడకుండా అందుకని వాడినే చూడాలి అని చెప్పి డిమాండ్ తమ్ముడితోనే మాట్లాడాలి. మనం ఏం రీల్స్ చూడకూడదు, వీడియోస్ చూడకూడదు. మళ్ళీ నోట్లో పెట్టి మళ్ళీ నీకే పోస్తున్నా. ఏంటి కుట్టి కుట్టాడు, నిన్నే చూడాలి అయితే. నేను తీసి ఎక్కడికి రా, ఆల్రెడీ ఇక్కడికి ఇచ్చారు, బాగా నొప్పి. కట్టుంది అక్కడ. ఏంట్రా నీ దబాయింపు అసలు, ఇంత డిమాండింగ్ ఏంటి అసలు? అదే ఆగవే, కట్టింది తల్లి. ఓంటి కుట్టాడు, ఏమనిందమ్మా అక్క? కట్టిన పెన్. గుడ్ ఈవినింగ్. గుడ్. అమ్మో బాబోయ్, ఎటు వెళ్తాడు? దడేలు మన పడిపోవాలండి.
గుడ్ ఈవినింగ్ కుట్టు గుడ్ ఈవినింగ్ కుట్టి కుట్టుకోడు. అమ్మ చూపి. నాకైతే ఎంత నచ్చేసిందో క్లైమేట్, భలే హాయిగా ఉంది. జాకెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు, చక్కగా కొంచెం ఒక పులోవర్ వేసుకుని అట్లాగా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత బాగుంది. అందుకని ఈవినింగ్ కూడా కాసేపు అలా నుంచున్నాం. మా గుట్టోడు ఎండను అలా చూస్తున్నాడు. ఇంకా వాడికి ఏంటంటే సాయంత్రం అంటే 3 o'clock అలా లేచిపోయాడు. ఎందుకంటే ఈయనతో మాట్లాడుతూ ఉన్నా నేను, ఆయనకి అప్పుడు తెల్లారుజామున అనమాట. ఇంకా లేచి బయలుదేరాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి. సో అది మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఆ టైంకి ఈడు కూడా లేచిపోయాడు. సరే లేచాడు కదా అని చెప్పి ఇంకా పెరుగును అంటే లైక్ యోగర్ట్ ఇంకా ప్లమ్ ప్యూరీ కలిపి పెట్టాను అనమాట. వీడికి యోగర్ట్ అన్నా ఫ్రూట్స్ అన్నా భలే ఇష్టము. ఇంకా అది తింటూ మళ్ళీ వస్తున్నాడు చూడండి. అండ్ ఒకటే నవ్వు మా పాప పెడుతుంటే. పెట్టవే వాడి నోట్లో బాబు. వద్దురా రే ప్లీజ్, తిను ప్లీజ్. అబ్బా పెరుగన్నం, అబ్బా పెరుగన్నం. అయ్యో పొలం మారుతుంది, ఆగవే పెరుగన్నం. అదిగో ఇదిగో సోఫా మీద అంతా పడిపోతుంది వర్షం. లాస్ట్ పీస్ నాకే. ఇంకా వాడు పాకుతున్నాడు కదా అని మా పాప వాడితో ఒకటే పాకిస్తుంది. వాడు ఎంత జాగ్రత్త పాకుతున్నాడు చూడండి, అతి జాగ్రత్త పరుడు అన్నమాట. పడకుండా ఇలా అనుకుంటూ నిదానంగా నడుస్తున్నాడు, పాకుతున్నాడు. భలే నవ్వొచ్చింది నాకు. సరే ఇంకా ఆడుతున్నాడు కదా ఈవినింగ్ అని చెప్పి నేను ఇంకా సర్దాలి అని చెప్పి మొదలెట్టాను అనమాట. ఫస్ట్ అయితే దీని క్లిప్స్ ర్యాక్ సర్దుదాము అని చెప్పి ఇంకా తీసాను. కరెక్ట్ అదే టైంకి మా మమ్మీ కాల్ చేశారు. ఇంకా మా మమ్మీ టెన్షన్ ఏంటంటే యూజువల్గా నేను ఒక్కదాన్నే ఉంటే అంత వండుకుని తింటాలు అలాంటి ఇంట్రెస్ట్ చూపించను అనమాట. ఇంకా తింటున్నారా లేదా, ఏం వండుకున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంకా అన్నీ ఎలా ఉన్నారు ఏంటి అన్నీ అడుగుతూ ఉన్నారు అనమాట. ఇంకా అది మాట్లాడుతూ ఉన్నా, కాసేపు మాట్లాడాను. ఇంకా అది అయ్యింది. ఇంకా నా కాస్మెటిక్స్ ర్యాక్ కూడా చాలా ఉన్నాయి నేను వాడనివి అండ్ ఎప్పుడో తీసుకున్నవి. అవి కాకుండా నేను అంటే రీసెంట్ టైమ్స్లో తీసుకునే వాడుతూ ఉన్నాను, కానీ పాతవి అసలు ఫిల్టర్ చేయలేదన్నమాట. అందుకని ఇంకా తీసి పాతవన్నీ పడేసేసి డేట్స్ అయిపోయినవన్నీ అన్నీ పడేసేసి నేను ఏవైతే వాడుతున్నా అన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఎలా సర్దుకున్నా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా అదైనాక పిల్లల్ని గార్బేజ్ పడేయమని చెప్పి పంపించాను అనమాట ఇద్దరిని. ఇంకా తర్వాత నైట్ వీళ్ళు మీట్ బాల్స్ వేసేసుకున్నారు. అండ్ ఇది వచ్చి మా వారు సియాటల్లో రొటీన్ అనమాట. ఫస్ట్ డే ఇది సండే. మార్నింగ్ లేవగానే ముగ్గురు కాదు నలుగురు, ఈయనతో కలిపి నలుగురు అనమాట బయలుదేరారు. ఈ హాప్ అని అండ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అంట. అక్కడికి వెళ్ళి అలా ప్యాన్ కేక్స్ తిన్నారు. నాకు అది చూడగానే ఎంత యమ్మీగా అనిపించిందో. అవునమ్మా. అండ్ ఫ్లైట్ మ్యూజియంకి వెళ్ళారు. ఫస్ట్ అయితే స్పేస్ నీడిల్కి వెళ్ళారు, అది మీకు ఫొటోస్ ఎండింగ్లో పెడతాను. ఫ్లైట్ మ్యూజియంకి వెళ్ళారు, చాలా బాగుండింది అనమాట. ఫ్లైట్స్ లైక్ ఈయనకి చాలా ఫేవరెట్ అండ్ మా పెద్దోడికి చాలా ఫేవరెట్. నాకేం పెద్ద ఐడియా లేవు కానీ ఇవన్నీ, బట్ చాలా బాగుంది అండ్ వర్త్ ఇట్ అనమాట వెళ్ళి చూడ్డానికి. ఈ ఏరోప్లేన్స్ అంటే ఫ్లైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి ప్లేసెస్ అస్సలు మిస్ చేయకూడదు. అండ్ అపోలో మోడల్స్ ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగుండింది. నేను ఫొటోస్ చూస్తే నాకు ఇంత బాగుంది, రియల్గా చూసుంటే ఇంకెంత బాగుండేదో అని అనిపించింది నాకు ఇవన్నీ చూడంగానే. అండ్ మా పెద్దోడికి షేర్ చేయగానే వావ్ అన్నాడు అనమాట, నేను కూడా ఎల్లుండి బాగుండేది అని చెప్పి. బట్ ఇది ఆ రోజు సండే స్పేస్ నీడిల్కి వెళ్ళారు, ఇంకా ఇక్కడ ఫ్లైట్ మ్యూజియంకి వెళ్ళారు, ఇంకా చిహులి అని స్పేస్ నీడిల్ పక్కనే ఒక గ్లాస్ మ్యూజియం ఉంటుంది అనమాట, దానికి కూడా వెళ్ళారు. అవన్నీ నేనైతే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నా బ్లాగ్ చూస్తే ఇలాగా అన్నీ
యూఎస్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పి హోప్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది బ్లాక్ బర్డ్ అండి, అంటే టాప్ గన్ మ్యావరిక్ మూవీస్ చూస్తే మీకు తెలుస్తుంది, దాంట్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ కూడా. అండ్ ఇది వచ్చి చిహులి మ్యూజియం, అంటే గ్లాస్ మ్యూజియం అనమాట. కంప్లీట్గా గ్లాస్తో తయారు చేసినవి ఎంత బాగున్నాయి అంటే అసలు అలా ఎలా చేశారా అని అనిపించింది నాకు అది ఫోటోల్లో చూసినప్పుడే. రియల్గా చూస్తే ఇంకెంత బాగుండేదో. అండ్ ఇది డే టైం కన్నా నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటా అవసరంగా. ఎందుకంటే అది గ్లాస్ది మొత్తం షైన్ అవుతూ లైట్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట మామూలుగా చూస్తేనే ఫోటోల్లోని. ఇంకా నైట్ అయితే ఇంకెంత బాగుంటుందో అని అనిపించింది నాకు అది చూసి. మా వారు ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత, వీడియో కాల్ చేశారు చూపించడానికి. నాకైతే చాలా నచ్చేసింది అసలు. చూడండి ఎంత బాగుందో. జనరల్గా అయితే మనం మంచిగా ఒక ఫ్రాక్ లాంటిది వేసుకొని దాని కింద ఫోటో దిగితే ఎంత బాగుంటుందో కదా అసలు. మంచి ఆటమ్ వైబ్స్ కలర్ అది. ఇంకా ఇదంతా గ్లాస్ మ్యూజియం అనమాట. స్పేస్ నీడిల్ పక్కనే ఉంటుందంట ఇది. ఇది రీసెంట్ టైమ్స్లో కట్టింది, ఓల్డ్ మ్యూజియం ఏం కాదు, ఇది రీసెంట్ టైమ్స్లో కట్టింది. బట్ ఏంటంటే ఇవన్నీ ఆర్ట్ కల్చర్ని ఇష్టపడే వాళ్ళు దీన్ని ఇష్టపడతారు, అంటే లైక్ నచ్చుద్ది అనమాట ఈ మ్యూజియం. కంపల్షన్ ఏం కాదు, బట్ సియాటల్కి వచ్చారు అంటే కనుక వన్ ఆఫ్ ద ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు ఇది విజిట్ చేయడంలోని. ఎందుకంటే అక్కడ కల్చరు అక్కడ ఇది తెలుసుకోవాలంటే మరి ఇవన్నీ తిరగాలి కదా. నాకైతే ఈ పార్ట్ చాలా బాగా నచ్చేసింది అసలు. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఆ వర్క్, ఆర్ట్ పీస్ సూపర్గా ఉంది అసలు అది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత స్పేస్ నీడిల్కి వెళ్ళారు. స్పేస్ నీడిల్ మస్ట్ అండ్ షుడ్ అండి సియాటల్కి వెళ్తే కనుక. కంప్లీట్గా 6 floors హైట్ అనుకుంటుంది. 184 meters ఏమో చూసాను నేను. మామూలుగా మీకు చెప్పడానికి అని చెప్పి అది ఎంత ఎత్తు ఉంటుందా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే చూసాను అనమాట. 184 meters ఏమో ఉండింది. అండ్ పైన ఏంటంటే స్పెషల్, అక్కడ నుంచుంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లోర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో గుండ్రంగా రౌండ్గా చూడొచ్చు అనమాట. మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది పైనుంచి. అండ్ కంప్లీట్గా గ్లాస్ అన్నమాట పైన. సో నుంచుంటే కింద అంతా ట్రాన్స్పరెంట్గా గ్లాస్ అనమాట. అదైతే చాలా భయం నాకైతే. నేనైతే వెళ్ళేదాన్నే కాదు ఖచ్చితంగా. సో ఇదండి ప్లేసెస్ ఈయన విజిట్ చేసినవి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మా కుట్టోడు వాయిస్ ఓవర్ని ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు. నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అక్కడ గాంధీ గారి స్టాచ్యూని కూడా చూసారంటే ఈయన. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window, no you can't sleep.